అల్లా అన్నది దేవుని నామం అని నమ్ముతారు. అది వారి విశ్వాసం, దాన్ని ప్రశ్నించడానికి మనకు హక్కు లేదు. కాకపోతే ఎక్కడ కూడా ఖురాన్లో కూడా ఎక్కడ కూడా అల్లా నా నామము అల్లా అని చెప్పలేదు. నేను అల్లా అని చెప్పాడు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నేను అల్లా అని చెప్పాడు కానీ నా నామము అల్లా అని చెప్పలేదు. అదొక్కటి దయచేసి గమనించండి. థ్యాంక్ యూ. అందులో అల్లా అన్న పదం ఉంది, బ్రదరు అన్నట్లుగానే ఉంది. ఎక్కడుంది అని అంటే యెహోవా అన్న దగ్గర కాదండి, అది తప్పు. ఒకవేళ అరబిక్ బైబిల్ మీరు చూడండి, మీకే అర్థమవుతుంది. ఎక్కడుంది అంటే దేవుడు అన్న పదం దగ్గర ఉంది. దేవుడు ఉదాహరణకి ఇస్తాను. మరి ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను అని అక్కడ దేవుడు అని ఉంది, అక్కడ అల్లా అని ఉంది. కానీ అదే పదాన్ని గురించి ఆలోచిస్తే మనం నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనంలో నా నామము యెహోవా, నేను ఉన్నవాడను, ఇది నా జ్ఞాపకార్థమైన నామము అని ప్రభువైన దేవుడు సెలవిచ్చినప్పుడు